అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తులున్న నాలుగు గోడల మధ్య అప్పుడప్పుడు అలకలు తప్ప ఎవ్వర్నీ ప్రత్యేకించి టార్గెట్ చేసుకుంది లేదు. కానీ ఓటమి తర్వాత అన్యాపదేశంగా మా వాళ్ళు అనే మాట వస్తోంది. చిన్నా చితక నాయకులెవరో అంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో అనుకోవచ్చు. కానీ మొన్న ఆయనైనా ఇప్పుడు ఈయనైనా ఆ ప్రస్తావన తేవడంతో కొంతమందికి ఎక్కడో డౌట్ కొడుతోంది. అయిన వాళ్లే వెనక గోతులు తవ్వుతున్నారా? సొంత పార్టీ నేతల్నే వారు అనుమానిస్తున్నారా? ఆ సెన్సేషనల్ కామెంట్స్ వెనక ఫ్యాక్ట్స్ ఏంటి? గోతులు తవ్వుతున్నదెవరు? దుష్ప్రచారం చేసిందెవరు? బాంబులై పేలుతోన్న డౌట్లు. కాకతాళీయం కావచ్చేమో గాని 4 రోజుల వ్యవధిలో ఇద్దరు నేతలు ప్రత్యర్థులపై ఆవేశంలోనో ఆక్రోశంతోనో మాట్లాడుతూ మధ్యలో నోరు జారారు. తమపై బురద జల్లుతోన్న రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూనే మా వాళ్లనే మాట కూడా వాడేశారు. ఏదో పొరపాటున అన్నారనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇద్దరికిద్దరు సీనియర్లే, ఇద్దరు పార్టీ అధిష్టానానికి బాగా కావలసిన వాళ్లే, ఆచితూచి మాట్లాడే అనుభవజ్ఞులే. అలాంటి వారే అలా అన్నారంటే నిజంగానే పార్టీలో సొంత మనుషులే వారిని ఇబ్బంది పెట్టాలనుకున్నారా? అయిన వాళ్లే వారిపై దుష్ప్రచారం చేస్తున్నారా? వారి గుండె లోతుల్లో ఎప్పటినుంచో ఉన్న ఆవేదన అనుకోకుండా ఆవేశంలో అలా తన్నుకుంటూ వచ్చిందా? ఆ ఇద్దరి మాటలు విన్నాక అంతర్గతంగా ఏం జరుగుండొచ్చనే అనుమానం వస్తోంది వైసీపీ శ్రేణులకు. ఒకరేమో పార్టీలో ఓ దశలో నెంబర్ 2గా చలామణి అయిన నాయకుడు, రాజకీయాల్లోకి రాకముందు నుంచే అధినేతతో సాన్నిహిత్యమున్నవారు, రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పిన సీనియర్, రీజనల్ కోఆర్డినేటర్గా, ట్రబుల్ షూటర్గా పార్టీ వ్యవహారాలెన్నో చక్కబెట్టిన విజయసాయిరెడ్డి, పార్టీ ఆదేశాలను శిరసావహించి పార్టీలోకి తాను తీసుకొచ్చిన మిత్రుడిపైనే నెల్లూరు పార్లమెంటు స్థానంలో తలపడ్డారు. అలాంటి నాయకుడు ఓ మహిళ విషయంలో తనపై జరుగుతోన్న దుష్ప్రచారంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొందరిని తీవ్రంగా హెచ్చరిస్తూనే దీన్నంత తేలిగ్గా వదల్ను అంటూనే అదే ఫ్లోలో అనుకోకుండానో కొందరికి తెలియాలనో అలా అనేశారు. ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. విజయసాయిరెడ్డి అలా ఎందుకన్నారనే చర్చ కంటే ముందు పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు మరో సీనియర్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓటమి తర్వాత కాదు, పార్టీ అధికారంలో ఉండగానే బాలినేనిపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. పార్టీకి రాజీనామా చేస్తారని, ఫలానా పార్టీలోకి వెళ్తారని ఆయనపై పుకార్లు షికారులు చేశాయి. వాస్తవానికి కొన్ని విషయాల్లో అధిష్టానం నిర్ణయాలతో బాలినేని విభేదించారు. తన అసంతృప్తిని కొన్ని సందర్భాల్లో బాహాటంగానే వెళ్లగక్కారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం లేకుండానే ఇన్ఛార్జీలను మార్చడంపై కినుక వహించారు. చివరికి తన సిట్టింగ్ సీటును కదపకపోవడంతో కొంత రాజీపడ్డారు. ఓటమి తర్వాత మనస్తాపంతో ఒంగోలు వీడిన బాలినేని గ్యాప్ తర్వాత తిరిగొచ్చి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే సొంత పార్టీలో కూడా తనకు చేదు అనుభవాలున్నాయని బరస్ట్ అయ్యారు బాలినేని. నాకు ఇదిగో చెప్తున్నా, మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది, అది కూడా చెప్తున్నా, అది కూడా బయట పెడతా, ఏం జరిగినాయి అని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను. ప్రజలకు తెలియాలా, వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు, ఈ రకంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా బయట పెడతా. ఏందో నేను అన్నిటికీ, నాకు రాజశేఖర్ గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా ఓర్చుకున్నా. బాలినేని కేవలం వైసీపీ నాయకుడే కాదు, అధినేతకు బంధువు కూడా. అలాంటి వ్యక్తి వైసీపీ అధికారంలో ఉండగానే పార్టీలో కొందరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన జిల్లా వ్యవహారాల్లో వేలు పెట్టడాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో కూడా కొంత అసహనానికి గురయ్యారు. చివరికి ఆయన సిట్టింగ్ సీటు తప్ప ప్రకాశం జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం. మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చివరిదాకా అధిష్టానంతో కంటికి కనిపించని యుద్ధమే చేశారు బాలినేని. ఓ దశలో మాగుంట వ్యవహారంలో పార్టీతో తెగదెంపులు చేసుకుంటారేమో అని కొందరు ఆందోళన పడ్డారు. మొత్తానికి చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం అంటూ బాలినేనే ఓ మెట్టు దిగి మెత్తబడ్డారు. తన ఓటమితో పాటు పార్టీ అధికారంలో కోల్పోయాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బాలినేని మళ్లీ నోరు విప్పారు. తన వ్యాఖ్యలతో పార్టీలో పెద్ద చర్చే పెట్టారు. ఎవరి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో ఎవడెవడు కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ, ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను, నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా, నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగిన సాయం చేశాను తప్ప ఎవ్వరి దగ్గర 1 రూపాయి నేను ఆశించలే.
ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. సొంత పార్టీలోనే కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని, గోతులు తవ్వారని అనుమానిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సోషల్ మీడియాలో దుష్ప్రచారం వెనుక కూడా సొంత పార్టీ మనుషుల ప్రమేయం ఉందని ఆయన డౌట్. అధికార పార్టీ నేతలకే అయిన వాళ్లే ఆయుధాలు అందిస్తున్నారని ఆయన అనుమానిస్తున్నట్లుంది. ఎన్నికలకు ముందు పార్టీ మారతారనే ప్రచారం ఓటమి తర్వాత కూడా కొనసాగుతుండటంపై బాలినేని అసహనంతో ఉన్నారు. ఇదే సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలపై అధిష్టానం ఆలోచన కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టినట్లే ఉంది. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తారనే వార్తలపైన బాలినేని స్పందించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో నాయకులకు కొదవలేదన్న బాలినేని జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలనుకుంటే స్థానిక నేతలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులకే కాకుండా పార్టీలో కొందరికి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో బొంగోలు వీడేది లేదని చెప్పేశారు. ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా? ప్రకాశం గొడ్డుపోయిందా? పోలేదు కదా. నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను. నా అభిప్రాయం ఇది. మిగతా నాయకులు నేనేం చెప్పేది? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు అయితే జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. బాలినేని ఎపిసోడ్ ఇలా ఉంటే ప్రత్యర్థులపై పంచలతో సోషల్ మీడియాలో విరుచుకుపడే విజయసాయిరెడ్డి కూడా ఓటమి తర్వాత కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంపై నిందలతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసిన వారైనా, ఆఖరికి తమ పార్టీలో వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు విజయసాయిరెడ్డి. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక సొంత మనుషులున్నారని ఆయన అనుమానిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇద్దరు సీనియర్ల అనుమానాలేమో గాని కంటికి కనిపించకుండానే తెర వెనక ఏదో జరిగే ఉండొచ్చని క్యాడర్లో చర్చ అయితే జరుగుతోంది.